WHO లెక్కల ప్రకారం ఎన్సిడిస్ వలన ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 3,80,00,000 మంది, ఇండియాలో 58 లక్షల మంది చనిపోతున్నారు. అది కూడా యావరేజ్ లైఫ్ స్పాన్ అయిన 72 ఇయర్స్ కంటే లోపే. ఈ వీడియోలో ఎన్సిడిస్ అంటే ఏమిటి, అవి సంక్రమించడానికి గల కారణాలు, వాటి ముప్పు నుంచి ఎలా బయటపడాలనే మార్గాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. ఈరోజు 35వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాలు ఛాలెంజ్. మీలో ఎవరైనా మొదటిసారి ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ మీకు నేరుగా వస్తాయి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఎన్సిడిస్ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని డిసీజెస్ అని. అంటే అర్థం మన శరీరంలోనే తయారైన డిసీజెస్ అని. ఎన్సిడిస్ చాలానే ఉన్నాయి, కానీ ముఖ్యంగా కార్డియోవాస్కులర్ డిసీజ్, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజెస్, డయాబెటీస్, క్యాన్సర్, హై బీపీ, వీటి ద్వారా ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. నిజమైన సౌభాగ్యవంతులు ఎవరన్నా ఉన్నారంటే 35 సంవత్సరాలు దాటి ఈ జబ్బులకు గురి కానటువంటి వాళ్ళే. ఈ ఎన్సిడిస్ రావడానికి ముఖ్యంగా 5 కారణాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. 1 ఏజింగ్, 2 సెడెంటరీ లైఫ్ స్టైల్, 3 వర్క్ స్ట్రెస్, 4 ఫుడ్ హ్యాబిట్స్, 5 పొల్యూషన్. 1 ఏజింగ్. 35 సంవత్సరాలు దాటిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టము, మెటబాలిజము స్లో డౌన్ అవుతాయి. వీటితో పాటు సెల్ డ్యామేజ్ రేట్ అనేది పెరగటం వలన ప్రతి జబ్బు నుంచి రికవర్ కావటం అనేది లేట్ అవుతుంది. 2 సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ రోజుల్లో ప్రతి జాబ్ అనేది నో ఎక్సర్సైజ్, లో ఎక్సర్సైజ్ యాక్టివిటీగా మారిపోయింది. అంటే 24/7 సిస్టమ్ ముందు కూర్చొని పనిచేయటం, ఆఫీసుల్లో పనిచేయటం చాలా తక్కువ, మినిమైజ్ అయిపోయింది అనమాట ఫిజికల్ యాక్టివిటీ అనేది. వీటితో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్కి టైం కేటాయించకుండా టీవీలు చూడటం, స్క్రీన్ టైం ఎక్కువ అవటం, వీటి వలన ఒబిసిటీ రావటం, నరాలు బలహీనపడటం, మజిల్ స్ట్రెంగ్త్ కోల్పోవటం చాలా జరుగుతూ ఉంటాయి సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల. 3 వర్క్ స్ట్రెస్. సుదీర్ఘంగా స్ట్రెస్కి గురవటం అనేది మనకి ఎన్సిడిస్కి దారితీస్తుంది. డయాబెటీస్ మెయిన్ కాజ్ అనమాట దీనివల్ల. 4 ఫుడ్ హ్యాబిట్స్. అడల్టరేటెడ్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఈ 3 క్యాన్సర్ని, డయాబెటీస్ని ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. 5 పొల్యూషన్. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి మెయిన్గా ఇది రీజన్ అవుతుంది అర్బన్ ఏరియాస్లో. చూడండి ఫ్రెండ్స్, ముఖ్యంగా 35 నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి నేను చెబుతున్నది ఏంటంటే, పైన ఏటిని అవాయిడ్ చేయలేము, ఒక ఫుడ్ హ్యాబిట్స్ తప్ప. కానీ ఎన్సిడిస్ మనకి రాకుండా మాత్రం కాపాడుకోవచ్చు. మొక్కై వంగునది మోనై వంగున విశ్వదావిరామం వినురవేమ, మనం వినే ఉంటాం ఇది. 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు అంటే ఈ డిసీజెస్ అన్నీ కూడా ఎరైజ్ అవుతుంటాయి ఈ టైంలో. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తామో వీటిని పూర్తిగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ ఎన్సిడిస్ని కూకటి వేలతో పెకలించి వేసే బ్రహ్మాస్త్రాలు మన దగ్గర ఉన్నాయి, అదే సూర్య నమస్కారాలు. మన మిషన్ ఏంటంటే 24 గంటల్లో 1 గంట ఆరోగ్యాన్ని సంపాదించడానికి. బోనస్ ఏంటంటే మిగతా 23 గంటలు కూడా ఆరోగ్యంగా ఉంటాం. సూర్య నమస్కారాలు చేయటం వల్ల ముఖ్యంగా 2 ప్రయోజనాలు చేకూరుతాయి మనకి. 1 ఆక్సిజన్ ఇంటేక్ పెరుగుతుంది. 2 కమ్యూనికేషన్ వ్యవస్థ, అంటే నర్వస్ సిస్టము బలపడుతుంది. ఎప్పుడైతే లంగ్స్ పూర్తి పొటెన్షియల్తో పనిచేస్తాయో ప్రతి కణానికి ఆక్సిజన్ అందటం వల్ల మెటబాలిక్ రేట్ పెరిగి 100% యాక్టివ్గా తయారవుతాం. లో ఎనర్జీ నుంచి హై ఎనర్జీకి బాడీ ప్రమోట్ చేయబడుతుంది. తద్వారా డైజెస్టివ్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ మొత్తం యాక్టివ్ అవుతాయి. ఇంక్లూడింగ్ హార్ట్, మజిల్స్ కూడా బలపడతాయి. ఈ వ్యవస్థలన్నీ కోఆర్డినేషన్తో పనిచేయటం వల్ల మనకి ఏదైతే చెబుతున్నామో రెస్పిరేటరీ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, డయాబెటీస్, క్యాన్సర్, హై బీపీ, వీటన్నిటిని అవాయిడ్ చేసేదానికి 100% స్కోప్ ఏర్పడుతుంది బాడీలో స్ట్రెంగ్త్ పెరగటం వల్ల. రెగ్యులర్గా సూర్య నమస్కారాలు చేయటం వల్ల వీటన్నిటికంటే భయంకరమైన డిప్రెషన్ నుంచి, సయాటికా నుంచి, ప్రీ డయాబెటిక్ నుంచి నేను బయటపడటం జరిగింది. మీలో ఎవరైనా 35 సంవత్సరాలు దాటి ఈ ఎన్సిడిస్ బారిన పడుతూ ఉంటే, ఇనిషియేట్ అవుతూ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఎన్సిడిస్ నుంచి ఏ విధంగా బయటపడాలో, శరీరం ఏ విధంగా ఫిట్ చేసుకోవాలో నేను పూర్తి వివరాలు ఇస్తాను, సహకరిస్తాను. అందరం ఆరోగ్యంగా ఉందాం, ఎందుకంటే మన నినాదమే హెల్తీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. ఇంకొకసారి గట్టిగా, హెల్తీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.